హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే పొద్దుగా వచ్చిందని అనుకుంటురా, రావాల్సి వచ్చింది. ప్రీవియస్ వీడియోలో చూశారు కదా, మా అన్నయ్య ఇద్దరం కలిసి వీడియో చేశాం కదా. సో వాళ్ళ పొలంలోకి ఊరియా బస్తాలు మొయ్యాలంటే వచ్చిన. నేనేం చేయను, అన్నే మోసుకుంటాడు. కాకపోతే హెల్ప్ చేద్దానికి వచ్చిన అంతే. మనకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా, సో హెల్ప్ చేద్దామని వచ్చిన. ఆయన ఈ బస్తాలు ఒక్కొక్కటి బైక్ మీద వేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. సో కొంచెం వెళ్ళడానికి బాట లేదనమాట సరిగా. దాని ఇష్యూ వల్ల బండి మీద బస్తాలు వేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇంకా నేను మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను కదా. సో ఇంకా ఇదంతా రోడ్ అనమాట. NH 365 ఇది. ఇక్కడ నుంచి డైరెక్ట్ రోడ్ ఉన్నంత దూరం పోతుంది ఇది. రోడ్ ఎంత దూరం ఉందనేది నీకు తెలియదు, నాకు తెలియదు. అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట రోడ్డు ఉన్నంత దూరం. జనగామ అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ వచ్చేసి డైరెక్ట్ నకరికల్. ఇంకా మీకు తెలియదు అనుకుంటా నకరికల్. ఇది ఇప్పుడు చూసుంటారు నకరికల్. ఇంకా అటు వెళ్ళిపోతుంది. సో ఇక్కడనే పెట్రోల్ బంకు. ఇందులో పెట్రోల్ కొడతారు అనుకుంటా. మీకు తెలుసా ఇందులో పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడతారని? తెలియకపోతుండొచ్చు. ఇప్పటి నుంచి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోండి. సో ఇంకా మీకు ఇంకొకటి చూపించాలి, చూడండి. ఇది కాటన్ మిల్లు. కాటన్ మిల్ అంటే పత్తి. ఇక్కడికి వచ్చి రైతులు మొత్తం పత్తి కొనుగోలు చేస్తారు. రైతులు కొనుగోలు చేయరు. రైతులు పండించిన పంటని ఈ మిల్లు వాళ్ళు కొనుగోలు చేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే డైరెక్ట్ మధ్య వ్యక్తులకు అమ్మి రైతులు తక్కువ ధరకు ఇచ్చి మోసపోకుండా, సో ప్రభుత్వం ప్రకటించిన ధరకు అమ్ముకొని మద్దతు ధర పెట్టి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. సో అలా కొనుక్కున్న పత్తిని వాళ్ళు దాంట్లో సీడ్ వేరు చేసి కాటన్ నుంచి, దాని తర్వాత వాళ్ళు ఫర్దర్గా స్టెప్స్ చేసి వాళ్ళు దానికి సంబంధించిన ఉపయోగానికి వాళ్ళు వాడుకుంటారు. సో ఇలా చేస్తే రైతులకు చాలా నష్టం ఏం జరగదన్నమాట. సో కొంచెం లాభాల బాట నడుస్తుంది, లాభపడతారు. డైరెక్ట్ అమ్మిన దానివల్ల చాలా నష్టాలే ఉన్నాయి. సో అందుకని ఇట్లాంటి ఫ్యాక్టరీలలో అమ్ముకుంటేనే చాలా లాభం ఉంటుంది రైతులకు. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ బస్తాలన్నీ మోసేసరికి మా అన్నకు తాడు దిగిపోతుంది. తాడు దిగిపోతుందంటే ఏందో మీరు కామెంట్ చేయండి, ఏ విధంగా తాడు దిగిపోతుందో. ఇప్పటికి దాదాపు ఒక 20 బస్తాల దాకా రెండు వేసుకొని పోయిండు. చాలా కష్టం. నేనైతే అంత ఈజీ అనుకున్నాను, చూడ్డానికి చాలా ఈజీ అనిపించింది. చాలా కష్టం. అతను వచ్చినాక మళ్ళీ చూపిస్తా ఎలా మొయ్యాలనో. ఇంకా రావట్లేదు అని అనుకుంటున్నారా? మేబీ వస్తుండొచ్చు. కొంచెం ఇక్కడ దగ్గరనే ఈ మిల్ల అవతల ఉంటుంది అది. సో పొద్దుగాల ఫోన్ చేసి ఇట్లా చిన్న బస్తాలు లేపాలి రారా అంటే వచ్చినా కానీ నేనైతే బ్రష్ చేసుకోలేదు. ఛాయ్ మీద పానం గుంజుతుంది, ఎప్పుడు తాగలరా అని. మళ్ళీ అన్నకు సహాయం చేయాలి అని వచ్చేసిన. చెప్పండి ఫ్రెండ్స్, మీరైతే ఏం చేస్తున్నారు? ఇంకా బండి శ్రీమంతుడు వస్తున్నాడు. శ్రీమంతుడు ఇన్ ద సెన్స్ శ్రీమంతుడే, దానికి డెఫినేషన్ ఏముండదు. ఇంకా వీడియో ఎక్కడ వరకు చూస్తున్నారో కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. సో పెట్టినా నాకు నష్టమేం లేదు, నేను బేసిక్గా పట్టించుకోను అట్లాంటివన్నీ. నాకైతే నష్టం అయితే ఏం లేదు. కానీ ఒకసారి వస్తే చూపిస్తా, మీకు చూపిద్దామని వీడియో ఇంతసేపు ఆగిన. చూడండి అక్కడి నుంచి వస్తున్నాడు, అక్కడి నుంచి దట్ బుల్షెట్ గాయ్. చూడండి పాపం, ఎలాంటి బట్టలు వేసుకున్నట్టు ఎలా అయిపోయిండో చూడండి పాపం. ఆయన 2 బస్తాలు వేసుకొని పోతాను అనమాట. బాయ్ అన్న, కొంచెం సోకులు ఎక్కువ.
సో ఇలా వేయాలన్నమాట. ఇట్లా వేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. చూడండి గాయస్ ఎట్లా వెళ్ళిపోయాడు. మీకు కనిపించట్లేదు కదా, సో నేను చూపించలేను. ఇగో అక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ. సో అలా వేయాలన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బై గాయ్స్, థ్యాంక్ యూ.